దేశ రాజ్యాధికార ఈ దేశంలో రాజ్యాధికార పంపిణీ, రాజ్యాధికార మార్పిడి ఏ రకంగా జరుగుతున్నదో మీ అందరికి కూడా తెలుసు. 4-5% ఓట్ల తేడాతో ప్రభుత్వాలు మారుతున్నటువంటి సమాజంలో ఉండి 60% ఉన్నటువంటి మనం రాజ్యాధికారాన్ని మన చేతిలోకి తీసుకునేటువంటి ఆ ఆర్టును సంతరించుకోకపోవడం వల్లే ఈ దుర్మార్గం, ఈ దురవస్థ కొనసాగుతున్నది. కాబట్టి దయచేసి హైదరాబాద్ లో, తెలంగాణలో రగులుకున్నటువంటి ఈ చైతన్యాన్ని దేశవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత గౌరవనీయులు కృష్ణయ్య గారి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ముమ్మాటికి ఆ రోజు దేశ స్వాతంత్రం రావడానికి కారణం దేశ ప్రజలు చూపించినటువంటి చైతన్యం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబడడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం చూపించినటువంటి చైతన్యం. నిన్నగాక మొన్న ఎస్సీ వర్గీకరణ కావడానికి ఎవరు అవునన్నా కాదన్నా మందకృష్ణ మాదిగ చూపించినటువంటి చైతన్యం కారణం. ఈ రాష్ట్రంలో బీసీలు ఈ మాత్రం ఒక స్థాయిలో గౌరవప్రదంగా బతుకుతున్నారు, బీసీ పిల్లలు చదువుకుంటున్నారు, కొంతమేరకు న్యాయం జరిగింది అనంటే అది ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి కృషి ఫలితం. కాబట్టి మరి మనం తీసుకొచ్చేటువంటి ఒత్తిడే మన సమస్యలను పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు సమాజంలో ఈ స్థాయి సంఖ్యలో ఉన్నటువంటి మనం ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సోదరులు చెప్పినటువంటి ఒక విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. హైదరాబాద్ స్థాయిలో మనం కుల సంఘాల నాయకులం కావచ్చు, విజిటింగ్ కార్డు నాయకులం కావచ్చు, మనం కలుసుకున్నంత మాత్రాన, మన సభలు సమావేశాలు జరిగినంత మాత్రాన కింది వర్గాల్లో ఉన్నటువంటి అనైక్యత మనకు ప్రమాదకారంగా మారింది. ఈ 78 సంవత్సరాల రాజ్యాధికార విభజనలో నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా మైనార్టీల అంటే మెజార్టీ ప్రజల ఓట్లతో మైనార్టీ కులాల వాళ్ళం రాజ్యాధికారంలోకి వస్తున్నాం. కాబట్టి వాళ్ళలో ఏ రోజైనా చైతన్యం పెరిగితే వచ్చేటువంటి ఆ ప్రతిస్పందన నుండి మనం తట్టుకోలేం. కాబట్టి దాన్ని శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలంటే రెండు విషయాలలో వాళ్ళు పూర్తి చైతన్యంతో ఒక రకమైనటువంటి చెప్పకూడని కుట్రతోని పాలన కొనసాగించారు. కాబట్టి ఈ రోజులు వాళ్ళని కదిలించేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి దుస్థితిలో మనం అందరం మగ్గుతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు అంతర్లీనంగా కొనసాగించినటువంటి ఒకానొక కుట్ర సృష్టించబడ్డ సంపద అంతా వాళ్ళ దగ్గర కేంద్రీకృతం కావడం. రెండవ కుట్ర వాళ్ళని ఎదుర్కొనేటువంటి కులాల మధ్య అనైక్యత లేకుండా చేయడం, వాళ్ళను విభజించడం, తద్వారా వాళ్ళలో వాళ్ళు సంఘర్షించుకునేటువంటి వాతావరణాన్ని కొనసాగించి ఎదుటి వాళ్ళను ప్రలోభ పెట్టి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకునేటువంటి కుట్ర జరిగింది. దాని ఫలితమే ఈ రోజు దేశంలో కొనసాగుతున్నటువంటి ఈ దుస్థితి. కాబట్టి నాకు అర్థం కాదు, చాలా బాధతో చెప్తున్నా ఈ మాట. 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుడు చూపించినటువంటి చైతన్యాన్ని 100 సంవత్సరాల తర్వాత ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలు, రకరకాలైనటువంటి మాధ్యమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి కాలంలో ఉంటూ కూడా మనం శక్తిగా సంతరించకపోవడమే ఇది మన బలహీనతే. ఎదుటి వాళ్ళు ఆయుధంగా తయారైతున్నది. కాబట్టి ఈ పరిస్థితిని సమీక్షించుకోవాలి, అందరం కూడా ఏకం కావాలి. ఇది చిన్న విషయం, 42% రిజర్వేషన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అసలు మన లక్ష్యం మేమెంతో మాకంత రాజ్యాధికారం. ఇక్కడ దయనీయమైనటువంటి స్థితి ఏంటంటే మనందరం ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలి. ఇచ్చేటువంటి స్థితి నుండి మనల్ని మనం తగ్గించుకొని దరఖాస్తు ఇచ్చి దండాలు పెట్టేటువంటి దుస్థితికి చరమగీతం పాడాలి అనంటే మనం ప్రదర్శించే ఐక్యత, మనం ప్రదర్శించే చైతన్యమే ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ, గ్రామాలకు తరలుదాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా పాలక వర్గాలు మన డిమాండ్స్ ను ఒప్పుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితిని సృష్టించడమే మన ముందున్నటువంటి కర్తవ్యం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ,
ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు రాజారాం యాదవ్ గారికి, గుజ్జ కృష్ణ గారికి, పెద్దలందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.